గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. 28th ఆగస్ట్ సండే ఇవాళ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. సో రేపు మార్కెట్స్లో అంటే మండే రోజున 21st ఆగస్ట్ మార్కెట్స్ ఎలా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందో చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మార్కెట్స్లో కొద్దిగా బలహీనత ఉన్న సంగతి మనకు తెలుసు. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్, అలాగే నిఫ్టీ దాదాపు 50 పాయింట్స్ 55 పాయింట్స్ మేర నష్టపోయిన సంగతి మనకు తెలుసు. అటు ఏషియన్ మార్కెట్స్ నుంచి యూరోపియన్ మార్కెట్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ బయాస్ ఆర్ నెగిటివ్ సంకేతాలే కొద్దిగా మన మార్కెట్స్కి ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారి స్పీచ్ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్గా ఆర్ ఆచి తూచి స్పందిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బులిష్ బయాస్ ఉన్న స్టాక్స్లో ఎంఏసిడి, మ్యాక్డీ పరంగా చూస్తే జేఎం ఫినాన్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, సిఎస్బి, ఈఐహెచ్, గాబ్రియల్ ఇండియా లాంటి స్టాక్స్ ఉన్నాయి. బలహీనంగా ట్రేడ్ అయ్యే అవకాశం మ్యాక్డీ పరంగా బలహీనత ఆర్ బేరిష్ సైన్స్ చూపిస్తున్న స్టాక్స్లో ఇర్కాన్ ఇంటర్నేషనల్, జీ మీడియా, ఎన్ఎల్సి, లుపెన్, సిప్లా, ఆస్ట్రాల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అండ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో కంకార్డ్ బయోటెక్, టీవీ18 బ్రాడ్కాస్ట్, సిఎస్బి, హడ్కో, ఈఏహెచ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సిఎస్బి మనం చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో సిఎస్బి గురించి మనం మాట్లాడుకున్నాం. డీసెంట్ రిటర్న్సే ఇస్తుంది, మనోడి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొంటున్న స్టాక్స్లో ఈజీ ట్రిప్, యూపీఎల్, జిఎంఎం ఫాడ్లర్, రెడ్ టేప్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా కరోడ్పతిల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఇన్ ద లాస్ట్ 3 years కరోనా అవన్నీ మార్కెట్ పక్కన పడేసిన ఇండియా has added almost 58,000 crorepati taxpayers, a jump of 51%. 51% మేర కరోడ్పతి ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. 58,000 నంబర్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ రేపు లిస్ట్ కాబోతోంది. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఇచ్చిన సంగతి మనకు తెలుసు. యాజ్ ఆఫ్ నౌ 261.85 ప్రీ లిస్టింగ్ ప్రైస్ అది. ఆ ప్రైస్ దగ్గర స్టాక్ క్లోజ్ కావడం చూసాం. గ్రే మార్కెట్లో ఒక 300 రూపాయల దాకా స్టాక్ అయితే ట్రేడ్ అవుతోంది. 300 రూపాయల దాకా ధర పలుకుతోంది. మొదటి 10 రోజుల పాటు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ జేఎఫ్ఎస్ఎల్ స్టాక్ టీ గ్రూప్ సెగ్మెంట్లో ఉండబోతుంది. అంటే ఈ టీ గ్రూప్ స్టాక్లో టీ గ్రూప్లో ఉంటే ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉండదు. దీనికి తోడు 5% సర్క్యూట్ లిమిట్స్ ఉంటాయి. అంటే 5% మించి పెరగడానికి లేదు, 5% మించి స్టాక్ పడడానికి కూడా లేదు. దీంతో అక్కడ రిస్ట్రిక్షన్ ఒక 10 days పాటు ఉండబోతోంది. సో ఎవరైనా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలి అని అత్యుత్సాహపడే వాళ్ళకి ఇది కొద్దిగా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం. స్పెషల్ ప్రైస్ డిస్కవరీ జరిగిన సంగతి మనకు తెలుసు. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 190 రూపీస్ దగ్గర దీనికి ప్రైస్ అయితే ఇచ్చాయి. దానికంటే చాలా ఎక్కువ ప్రైస్తో ఆల్మోస్ట్ 70 రూపీస్ ఎక్కువగా మనకి 30 to 40% ఎక్కువ ప్రైస్తో స్టాక్ అయితే ఆ ప్రీ లిస్టింగ్ ప్రైస్ దగ్గర హోల్డ్ అయింది. స్టిల్ ఇప్పటికీ అట్లీస్ట్ ఒక 3 to 4 years టైం హొరైజన్ పెట్టుకొని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ కొనుగోలు చేయాలని, షార్ట్ టర్మ్లో ఒక అద్భుతాలు చేసే అవకాశాలు అయితే ఏమాత్రం లేదు అనేది మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట. దానికి తగ్గట్టు మీ డెసిషన్స్ కూడా తీసుకోండి. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, విష్ణుప్రకాష్, ఈ స్టాక్స్ అంటే ఈ ఐపీఓస్ అన్నీ కూడా మనకి రాబోతున్నాయి. ఈ రాబోయే వారంలో ఏరోఫ్లెక్స్ 122 కోట్ల రూపాయల దాకా సమీకరించబోతుంది. 102 నుంచి 108 రూపాయల ప్రైస్ బ్యాండ్ మధ్య స్టాక్ ప్రైస్ ఫిక్స్ చేశారు. పిరమిడ్ టెక్నోప్లాస్ట్ అన్న స్టాక్ కూడా ఆగస్టు 22వ తారీఖున క్లోజ్ కాబోతోంది. అండ్ దీనికి కూడా ఆల్మోస్ట్ 151 నుంచి 166 ప్రైస్ బ్రాండ్ ఫిక్స్ చేశారు. విష్ణుప్రకాష్ పుంగ్లియా, ఇది ఎస్ఎంఈ ఐపీఓ 94 రూపీస్ 99 ప్రైస్ మధ్య దీనికి ప్రైస్ ఫిక్స్ చేశారు. బొందాడ ఇంజనీరింగ్, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది కూడా ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తుంది. ప్రైస్ రేట్ 75 రూపీస్తో దీన్ని ప్రైస్ అయితే ఫిక్స్ చేయడం చూస్తున్నాం. సో ఇదొకటి. ఇక అలాగే పార్క్ హోటల్ వీళ్ళు కూడా ఐపీఓకి రావడానికి సిద్ధమవుతున్నారు. 1,050 కోట్లు ఈ ఐపీఓ ద్వారా సమీకరించడానికి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫిక్స్ చేశారు. ఇంకా రాకేష్ జుంజున్వాలా బ్యాక్ డీబీ రియాలిటీ స్టాక్ గత వారం 40% మేర పెరిగింది. ఈ కరెంట్ లెవెల్స్ దగ్గర కొనుగోలు చేయొచ్చా అన్న ఒక డిస్కషన్ అయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీలో దాదాపు 2% మేర స్టాక్ 2% మేర వాటాను అయితే తీసుకుంది. ప్రస్తుతం స్టాక్ 137 రూపాయల దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అయింది. గత 6 నెలల కాలంలోనే స్టాక్ 107% మేర పెరగడం చూసాం. వీళ్ళు ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ముంబై చుట్టుపక్కల.
ఇప్పుడు వీళ్ళకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వల్లే ఈ స్టాక్లో మనం జంప్ అయితే చూస్తున్నాము. ప్రమోటర్స్ దగ్గర 64% స్టేక్ అయితే ఉంది. కొద్దిగా డైవర్సిఫికేషన్ కంపెనీ అనౌన్స్ చేసింది హాస్పిటాలిటీ బిజినెస్లోకి రావాలని, అలాగే అక్విజిషన్స్ చేసి మెరైన్ డ్రైవ్ హాస్పిటాలిటీ అండ్ రియాలిటీని అలా రకరకాల రంగాల్లోకి రావాలన్న ఒక ఉత్సాహం అయితే కంపెనీ చూపెడుతోంది. ఈ కంపెనీలో రేఖా రాకేష్ జున్వాలా గారికి 1.21% మేర వాటా కూడా ఉంది. ఇప్పుడు ఈ స్టాక్లో ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, స్టాక్ కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ హై రిస్క్ హై గెయిన్ స్టాక్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. డెట్ సిచ్యుయేషన్ ఒక్కటే కొద్దిగా ఈజ్ అవ్వడం అనేది ఈ స్టాక్కి పాజిటివ్గా అయితే ఉంది. బట్ ఏదైనా కరెక్షన్స్లో అయితే ట్రై చేయొచ్చు రాడార్లో పెట్టుకుని స్టాక్ని అనేది మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట. ఇక ఈ సాఫ్ట్వేర్ స్టాక్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న సాఫ్ట్వేర్ స్టాక్స్ జాబితాలో హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇంటెలెక్ట్ డిజైన్, కోఫోర్జ్, ఎంఫోసిస్, బిర్లా సాఫ్ట్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 17 నుంచి 30% మేర ఈ స్టాక్స్లో అప్సైడ్ అయితే ఉంది. ఇంకా డీటెయిల్స్ మీకు ఈటీ ప్రైమ్లో చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఆటో యాన్సిలరీ స్టాక్స్లో ఎంఎం ఫోర్జింగ్స్కి 38%, సిఐఈ ఆటోమోటివ్ 24%, సుబ్రోస్ 20%, మిందా కార్ప్ 17%, యునో మిండాక్ కూడా 17% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. 17 నుంచి 38% మేర అప్సైడ్ ఉండే అవకాశం ఉంది. ఈ స్టాక్స్కి కూడా మరిన్ని వివరాలు మీ ఈటీ మార్కెట్స్లో చూడొచ్చు, ఈటీ ప్రైమ్లో. అండ్ అలాగే దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఎంవి మునుగప్ప గ్రూప్ వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న గొడవని సెటిల్ చేసుకున్నారు. సో ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చాయి. అయితే లిస్టెడ్ కంపెనీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం, అది పాజిటివ్ ఇంపాక్ట్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఉండే అవకాశం అయితే లేదు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీళ్ళకి చోళా ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ ఒకటి, సీజీ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, కార్బోరాండమ్, కోరమాండల్ ఇంటర్నేషనల్, చోళా ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఈఐడి ప్యారీ, శాంతి గేర్స్, వెంట్ ఇండియా, కోరమాండల్ ఇంజనీరింగ్, కార్తిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి. మేబీ కొద్ది గొప్ప ఉంటే అప్సైడ్ ఉండే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఫ్యామిలీల మధ్య డిస్ప్యూట్ ఇప్పుడు తొలగింది కాబట్టి. ఎర్రటిక్ మాన్సూన్ అంటే సరైన వర్షపాతం ఈసారి ఒక రకంగా వాస్తవంగా చెప్పాలంటే సరైన వర్షపాతం ఈసారి నమోదు కాలేదు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఇలా వరుసగా పడితే వారం 10 రోజులు వర్షాలు పడడం, లేకపోతే మళ్ళీ ఒక 15 రోజుల పాటు మొహం చాటేయడం, ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఎర్రటిక్ మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మేబీ కొద్దిగా ఒక బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఈ స్టాక్స్ ఇప్పటికే ఎస్కార్ట్స్కు పోతాం, మహీంద్రా, విఎస్టీ డీలర్స్ లాంటి స్టాక్ 10 నుంచి 37% మేర పెరిగాయి. కొద్దిగా అప్సైడ్ ఇక్కడ క్యాప్ అయ్యే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. ఇక 5 స్మాల్ క్యాప్స్ ఇక్కడ అంటే మార్కెట్స్ కొద్దిగా అటు ఇటుగా ఫ్రెజైల్గా ఉన్న అక్యూములేట్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్స్ లిస్ట్లో విఐపి ఇండస్ట్రీస్ ఉంది, 771 టార్గెట్. అలాగే ఎన్బిసిసి ఇండియా ఇది 57 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్, అంటే కొంచెం 20% అప్సైడ్. యూకో బ్యాంక్కి 25% అప్సైడ్, యాంబర్ ఎంటర్ప్రైజెస్కి 14%, అలాగే సెంట్రల్ బ్యాంక్కి 15% అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. సో థ్యాంక్ యూ సో మచ్.